దోచుకో, పంచుకో, తినుకో, డిపిటి. మేము డిబిటి ఇస్తే వీళ్ళు డిపిటి. ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకి వేల ఎకరాలు, గీతం లాంటి ప్రైవేటు విద్యా సంస్థలకి ఏమాత్రం అనుమతి లేనటువంటి, తీర్మానాలు లేనటువంటి కేటాయింపులు. ఒక్క కంపెనీ కూడా కొత్తగా ఈరోజు వరకు ఇన్వెస్ట్మెంట్ రాలా. వాటన్నిటి గురించి ఏమాత్రం మాట్లాడలేనటువంటి చాతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని వీరు నడిపిస్తూ గవర్నర్ గారి ద్వారా ఈ ప్రసంగం చెప్పినప్పుడు వారిచ్చినటువంటి సూపర్ 6 హామీలు వీటి గురించి ప్రస్తావించరా? ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఊసుందా? వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు వరకు చేసిందేమీ లేదు. 2 కిలోమీటర్ లైనింగ్ వర్క్ చేసుకుంటూ డ్రామాలు ఆడుతూ రామానాయుడు గారు వచ్చేసి విజిట్లు చేస్తుంటాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేస్తారు. పశ్చిమ ప్రకాశం కరువు ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి కేటాయింపులు లేవు. ఒక కొత్త జిల్లాగా ఏర్పాటు చేశామని చెప్పుకుంటూ ఉంటారు. ఏర్పాటు చేసి కేటాయింపులు లేకపోతే ఏం ఉపయోగం? అన్నమో రామచంద్ర అంటుంటే అమరావతిలో దేవతలు ఉన్నారు, అందుకే అమరావతి మీద దృష్టి పెట్టామంటారు. గుక్కెడు నీళ్లు కావాలి బాబోయ్ అంటే క్వాంటమ్ సిటీని తీసుకొస్తున్నాం అంటారు. ఏ రోజు మాట్లాడినా కానీ వారి మాటలు ఎట్లుంటాయంటే, లేచినప్పటి నుంచి వారు చేయనటువంటి పనులే అన్నీ, చేసిందేమీ లేదు గతంలో కూడా. ఈరోజు స్పేస్ సిటీలు అంటారు, ఏరోస్పేస్ సిటీలు అంటారు, ఎలక్ట్రానిక్ సిటీలు అంటాడు, క్వాంటమ్ సిటీ అంటాడు, ఇంకా ఏవేవో పేర్లు చెప్తా ఉంటాడు. కంప్యూటర్లో వచ్చేటటువంటి పేర్లన్నీ చదివి వినిపిస్తూ ఉంటాడు. ఈయన చరిత్ర కానీ చూసుకుంటే ఎక్కడా కూడా లేనే లేదు. ఆయన తెచ్చింది లేదు, ఆయన గత చరిత్రలో ఒక వ్యవస్థను పుట్టించింది లేదు. ఏమన్నా మాట్లాడితే హైదరాబాద్ సిటీని కట్టించానంటాడు. ఎప్పుడో ఎవరో నవాబులు నిర్మించినటువంటి నగరం, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి నగరాన్ని నేనే సృష్టించానంటాడు. ఐటీని తెచ్చింది నేనే అంటాడు. ఈ రోజుకి కూడా హైదరాబాద్ సిటీ ఐటీలో 3వ స్థానం నుంచి 5వ స్థానంలో ఉంటుంది. 1వ స్థానంలో, 2వ స్థానంలో, 3వ స్థానంలో, 4వ స్థానంలో ఉన్నటువంటి చోట్లకి ఎవరు తీసుకొచ్చారు? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వ్యక్తులు తీసుకొచ్చినటువంటి ఐటీని ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారి. దాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంటుంటాడు. అదేవిధంగా ఈరోజు సిమెంట్ హబ్గా రాయలసీమను మారుస్తానన్నారు. మార్చాడా? ఏమన్నా చేశాడా? కాబట్టి ఇవన్నీ కూడా ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఇంకొకటి లేదు. ఒకవైపు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తిరోగమనంలో ఉంది. ఒకవైపు నుంచి అప్పుల కుప్పగా ఆంధ్ర రాష్ట్రం మారిపోతుంది. ఇంకొక వైపు నుంచి విపరీతమైనటువంటి దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమ అరెస్టుల పేరుతోటి అరెస్టులు చేసి రకరకాల స్టేషన్లకి, రకరకాల జైళ్ళకి, రకరకాల కేసులు పెట్టి దాడులు చేస్తూ పోతున్నారు. ఈ యొక్క పద్ధతి మీద చర్చ జరగాలి. మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రశ్నించాలా లేదా? ప్రతిపక్ష పార్టీ ఇంకొకటి ఏమైనా ఉందా? ఇవ్వకూడదు అనేటటువంటి నిబంధన ఏమైనా ఉందా? ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అది మా హక్కు, అది ఖచ్చితంగా ఇవ్వాలి. గవర్నర్ గారు కూడా దాని మీద స్పందిస్తారనుకున్నాం. ఈ బడ్జెట్ సందర్భంగా వారు ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రజలకి మొండి చెయ్యి చూపించారో అదేవిధంగా ఈ పరిపాలన కొనసాగుతున్నా కూడా ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇమీడియట్గా బడ్జెట్ కేటాయింపుల్లో ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి కేటాయింపులు చేయాలి.
తల్లికి వందనం కేటాయింపులు పెంచాలి. తీసివేస్తున్నటువంటి పెన్షన్స్ దాదాపు 5 లక్షల పైగా పెన్షన్దారులని, లబ్ధిదారులని తీసివేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెన్షన్దారులు వాళ్ళు. విడో పెన్షన్స్ కూడా, విడో పెన్షన్స్ నా నియోజకవర్గంలో దాదాపు 3,000 విడో పెన్షన్స్ శాంక్షన్ అయినా కూడా డబ్బు ఇవ్వట్లా. ఈ యొక్క విధానాలని మార్చుకోవాలని వారికి హితవు పలుకుతూ సెలవు. రేపు మీటింగ్ ఉంది మేడం, మీటింగ్లో డిసైడ్ చేస్తారు పార్టీ తరఫు నుంచి. ఎల్ఓపి మీటింగ్ ఉంది రేపు మధ్యాహ్నం 3 గంటలకి, దానిలో డిసైడ్ చేస్తారు. అదే ఈరోజు కూడా మీటింగ్ జరుగుతుంది ఇప్పుడు 3 o'clockకి. రేపు మార్నింగ్ గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా ఒకటే సింపుల్ మేడం, అసెంబ్లీకి వెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం కాబట్టే అసెంబ్లీకి వెళుతున్నాం, గవర్నర్ గారిని విన్నవించుకుంటున్నాం. గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరులు, వారు చొరవ చూపాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్లపై మొదటి రోజే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈరోజు వరకు ఏమైనా చర్యలు ఉన్నాయా? ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పార్టీకి ఎందుకు ఇస్తారు? ఈ 175 నియోజకవర్గాల మీద చర్చ జరగాలి కాబట్టి, ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఉంటుంది కాబట్టి, ఉంటేనే మాట్లాడగలుగుతారు కాబట్టి అడుగుతున్నాం. అది లేనప్పుడు పోయి ఏం ఉపయోగం? మీరు 11 మంది రాండి, మీ ఒక్కొక్క ఎమ్మెల్యేకి 175 నియోజకవర్గాలకు ఇచ్చినట్లు ఇస్తామంటే ప్రతిపక్ష నాయకుడికి ఆ అవకాశం ఎన్ని నియోజకవర్గాల గురించి మాట్లాడడానికి దొరుకుతుంది? ఒకసారి ఆలోచించండి. కాబట్టి అది రేపు చర్చలో ఖచ్చితంగా ఆ అంశం కూడా ఉంటుంది. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కొత్తగా ముఖ్యమంత్రి కాల. మొదటి 5 సంవత్సరాలు ఏ గుడ్డు గుర్రాల పళ్ళు తోమారు? ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇప్పటికీ ఆ పిచ్చి చెట్లు తొలగించడానికే 2 సంవత్సరాలు వెళ్ళిపోయిందే. ఏ ఒక్క నిర్మాణం కంప్లీట్ అయిందా అమరావతిలో? ఏ ఒక్క వ్యవస్థ అన్నా వచ్చిందా? ఏ ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా? ఏ ఒక్క పేదవాడికి స్థలం అన్నా కేటాయించారా? ఏం జరిగింది డెవలప్మెంట్? ఇవాళ అమరావతి పేరు చెప్పేసి ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకోటి ఏంటి? 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మేము అభివృద్ధి చేస్తుంటే కోట్లకి వెళ్ళి అడ్డుకుంది మీరు కాదా? తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పెద్దలు కాదా? కాబట్టి అవన్నీ ఒక ప్రచారం చేసుకోవడానికి వినియోగించుకుంటూ ఉంటారు. నిత్యం చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు కూడా విహారయాత్రలకు పోయొస్తూ ఉంటారు. చెప్పడం మాత్రం విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు అంటుంటాడు. దావోస్ మ్యాన్గా పేరు చెప్పుకుంటుంటాడు. ఆయన పత్రికలు అవన్నీ రాస్తుంటాయి. దావోస్ వెళ్ళి ఏదన్నా ఒక ఇంటర్నేషనల్ కంపెనీని ఆంధ్రాకి తీసుకొచ్చాడా? పోనీ అమరావతికి తెచ్చాడా? పక్కనే కదా. ఇక్కడికి ఏమైనా ఒక్క వ్యవస్థను తీసుకురాగలిగాడా? ఈ రోజుకి కూడా ఎయిమ్స్లో డాక్టర్ల కొరత ఉంది. పక్కనే ఉన్నటువంటి ఎయిమ్స్ నా నియోజకవర్గం నుంచి పేషెంట్ పంపిస్తే ఈ ట్రీట్మెంట్ ఇక్కడ లేదు అని చెప్తారు. ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళితే వాళ్ళు డిస్కౌంట్స్ ఉండవు, ఆరోగ్యశ్రీ ఉండదు, సీఎం రిలీఫ్ ఫండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వట్లేదు. ఏ విధంగా ఈ యొక్క గవర్నమెంట్ నడుస్తున్నట్టు? కాబట్టి ఇది వన్ సైడ్గా వీళ్ళు రాజ్యాంగపరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపట్లేదు, వీరు రాజకీయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తెలుగుదేశం నాయకులతోటి, తెలుగుదేశం కార్యకర్తలతోటి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు.